ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో మీ పొజిషన్ ఈ రకంగా ఉండాలి. నిన్న మనం దీని గురించి విస్తారంగా తెలుసుకున్నాము. సో ఆలోచన ద్వారా భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు మన యొక్క స్థితిని ఆయన యొక్క స్థితితోటి అనుసంధానిస్తున్నాం. మనం ఇక్కడ కొత్తగా ఏమీ క్రియేట్ చేసేది లేదు. మనం కొత్తగా ఏదో కొత్త విషయాలు తెలుసుకోవడం ఏం లేదు. మన తండ్రిని తలుచుకుంటున్నాం. అంటే మన యొక్క ఆత్మని తండ్రి యొక్క స్థితి అంటే ఆయన స్థితికి మన స్థితిని తీసుకురావాలి. తండ్రి ఇక్కడ పరమాత్మ అంటే ఆత్మలందరికీ తండ్రి. సో ఆయన దైవీ స్థితిలో దైవ శక్తితోటి ఆ స్థితిలో ఉన్నప్పుడు మన స్థితిని కూడా ఆయనకు సమానంగా తీసుకురావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే తండ్రి స్థితి ఇక్కడ అంటే దైవశక్తి ఇక్కడ ఉంటే మనది అంటే నేను చూపించడం యాక్చువల్గా చెయ్యి కెమెరాకి కవర్ అవ్వాలన్నట్టు ఇక్కడ చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా ఇంకా కిందికి ఉంది. అంటే పూర్తిగా దేహస్థితిలో ఉన్నాం. అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీని మన ఆలోచన యొక్క తరంగాలని తండ్రితో సమానంగా తీసుకురావాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటే ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏది చేసినా ఆయనలోని శక్తి మనతో వచ్చినప్పుడు ఆయనము మన అంటే భగవంతుడికి మనకు యాక్చువల్గా ఏ డిఫరెన్స్ లేదు శక్తిలో, కానీ మనం ఏంటంటే దేహం అన్న స్థితికి రావడం వల్ల పడిపోయాం. సో ఆయనకి మనకున్న ఒకే ఒక తేడా ఏంటంటే ఆయన జన్మ తీసుకోరు, మనం తీసుకుంటాం. అందుకే ఆ జన్మాహం అంటే నేను జన్మ తీసుకోను. మనం ఆల్రెడీ పరమాత్మ తత్వం గురించి శ్లోకాలు తెలుసుకున్నాము, నిరాకారుణ్ణి. సో మానవ రూపంలో వస్తాను, వచ్చినప్పుడు పరిహాసం చేస్తారంటే భగవంతుడు ఇక్కడ వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఆ శక్తి ఆ వ్యక్తుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన యొక్క గైడెన్స్ తోటి ఆయన యొక్క మార్గదర్శనంతో ధర్మాన్ని స్థాపించే కార్యాన్ని నిర్వర్తిస్తారు. సో దాని గురించి భగవద్గీతలో శ్లోకం ఉంది. సో ఇప్పుడు ఏ రకంగా భగవద్గీతలో ఇప్పుడు సాంఖ్య యోగ, విషాద యోగము వీటన్నిటిని ఎలా విస్తారంగా చెప్తున్నామో భగవంతుని గురించి కూడా చెప్పాము. ఆ ధర్మస్థాపన ఎలా జరుగుతుందో కూడా మనము డీటెయిల్ గా కల్కి అవతరణ ద్వారా తెలుసుకుందాం. కానీ కల్కి అవతరణ ఇప్పుడు జరిగే ఉంది. ఇది 2025. సో వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గాని, భవిష్య అచ్యుతానంద స్వామి రాష్ట్రం భవిష్య మాలిక గాని కల్కి అవతరణ అంటే ఓ వ్యక్తి ద్వారా వస్తారు.